నమస్తే బా. చాలా రోజుల తర్వాత మన గోదావరి వదిలి తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టానో లేదో వెంటనే మా తల్లిని చూడాలనిపించింది. ఇంకా లేట్ చేయకుండా పెద్దమ్మ తల్లి గుడికి అయితే వచ్చేసాం. వెళ్ళాక అనిపించింది, వామ్మో ఇంతమందా. అమ్మ నాతో పాటు నా ఫాలోవర్స్ కూడా బాగుండాలి, హైక్స్ ఇచ్చిన ఇవ్వకపోయినా మా కంపెనీ కూడా బాగుండాలి. మేము వెళ్ళింది సండే కాబట్టి భక్తుల తాకిడైతే మామూలుగా లేదండి. ఇక్కడ చెప్పులు పెట్టడానికి కూడా ఖాళీనే లేదు. అందుకే నేనే మంచి ప్లేస్ చూసుకుని రెండు ఒకే చోట కాకుండా అక్కడొకటి ఎక్కడొకటి పెట్టేశా. ఇంకా దర్శనం విషయానికి వస్తే అంతమంది జనాల్లో కూడా మాకు దర్శనం బాగా జరిగింది. ఇక్కడ కాయిన్స్ నిలబెట్టి కోరిక కోరుకుంటే నెరవేరొద్దని భక్తుల నమ్మకం. అదంతా నాకు తెలియదు కానీ ఈ కాయిన్ ని నిలబెట్టే ప్రాసెస్ లో పేషెన్స్, ఫోకస్ రెండు ఇంప్రూవ్ అవుతాయని పర్సనల్ గా నాకు తెలిసింది. పక్కనే అమ్మవారికి సమర్పించిన చీరలు వేలం వేస్తారు. ఆ చీర మన ఇంట్లో ఉంటే అమ్మవారు కూడా మన ఇంట్లో ఉన్నట్టే అని భక్తుల నమ్మకం అంట. ఇక్కడ చాలా ఫ్యామిలీస్ అమ్మవారికి నైవేద్యం సమర్పించి భోజనాలు పెట్టుకుని సరదాగా ఉన్నారు. ఆ వైబే వేరండి. ఫైనల్లీ మాకు ప్రసాదం అయితే దొరికింది కానీ పెద్దమ్మ తల్లి తాడు, అదే ఇక్కడ కంకణం అంటారంట, అవైతే అయిపోయాయండి. మీరు పెద్దమ్మ తల్లి గుడికి ఎన్నిసార్లు వెళ్ళారు కామెంట్ చేయండి.